హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక లాంగ్ రీడ్ తోటి మేము ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి సో రిలేషన్లో మీకోసం మీ పర్సన్ మారుతూ ఉన్నారా, చేంజ్ అవుతూ ఉన్నారా, లేదు మీ పర్సన్ కోసం మీరు చేంజ్ అవుతూ ఉన్నారా, సో ఎలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉన్నాయి రిలేషన్లో, సో ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతూ ఉన్నారు, వీటన్నిటి గురించి కూడా ఈరోజు అయితే మనం ఒక లాంగ్ రీడ్ అయితే చేయబోతూ ఉన్నామండి. చూద్దాం యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది. ఓకే, సో యాజ్ యూజువల్ 10 కార్డ్స్ అయితే తెద్దాం. యూనివర్స్ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందో రీడ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే, అండ్ అలానే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి. వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలానే అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు, గన్నాథుని ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలి. సో అందరూ సుఖశాంతులతో ఉండాలి. మా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎప్పుడు గన్నాథుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఛానల్ తరఫు నుంచి. చూద్దాం, మనమైతే వెంటనే లాంగ్ రీడ్లోకి వెళ్ళిపోదాం. రిలేషన్లో మీకోసం మీ పర్సన్ చేంజ్ అవుతూ ఉన్నారా, లేదు మీ పర్సన్ కోసం మీరు చేంజ్ అవుతూ ఉన్నారా, సో ఏం స్టెప్స్ తీసుకోబోతున్నారు, ఇవన్నీ కూడా మనం ఈ లాంగ్ రీడ్లో చూడబోతూ ఉన్నాం. ఓకే, సో 10 కార్డ్స్ అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అండ్ 1 2 3 4 5 6 7 8 9 అండ్ 10. ఓకే, సో ఫ్రెండ్స్ మనం అయితే 10 కార్డ్స్ తీసాం. చూద్దాం యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది, ఏం చెప్తుంది టారో ద్వారా అనేది మనం అయితే ఈ లాంగ్ రీడ్లో చూద్దాం. ఓకే, ఓకే. సో ఫ్రెండ్స్, సో యూనివర్స్ చెప్తూ ఉంది ఫ్రెండ్స్, సో బిగినింగ్స్ అయితే ఉండబోతున్నాయి, చేంజ్ అయితే రాబోతుంది. సో ఖచ్చితంగా రిలేషన్లో ఒక చేంజ్ అయితే రాబోతుంది. మీ పర్సన్ వైపు నుంచి కానీ మీ వైపు నుంచి కానీ ఒక చేంజ్ రాబోతుంది. సో ఏదైతే ప్రాబ్లమ్స్ రిలేషన్లో ఫేస్ చేస్తూ ఉన్నారో, ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయో, సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండబోతుంది. సో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఖచ్చితంగా వచ్చేటువంటి చేంజ్ తోటి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో చాలా ప్రయత్నం చేస్తున్నారు, చాలా ట్రై చేస్తూ ఉన్నారు రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళటం కోసం. సో ప్రాబ్లమ్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వస్తూ ఉన్నాయి, చేంజెస్ వస్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అనేవి సో రిలేషన్ని బాగా ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి. దాని యొక్క ప్రభావం అనేది రిలేషన్ మీద చాలా ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో వచ్చేటువంటి చేంజెస్ కొన్ని ఓవర్కమ్ వెళ్తూ ఉన్నారు, ముందుకు చేయగలుగుతూ ఉన్నారు ఓవర్కమ్ అని. బట్ కొన్ని సందర్భాల్లో ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి, రిలేషన్ని ఎలా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఎలా రిలేషన్ని కాపాడుకోవాలనే దానికి సంబంధించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు. మీరు కానీ మీ పర్సన్ కానీ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. బట్ కొన్ని సందర్భాల్లో సో చేంజ్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. అది పాజిటివ్ చేంజ్ అయినా నెగిటివ్ చేంజ్ అయినా చేంజ్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. యాక్సెప్ట్ చేయటమే సో ఈ సిచ్యువేషన్కి బెటర్, ఈ సిచ్యువేషన్లో ఎలా ఉంటేనే బాగుంటుంది. సో ఎందుకు అంటే ఈ చేంజ్ వల్ల ప్రాబ్లమ్స్ ఇంకా పెరగకుండా ఉంటాయి. సో వచ్చినటువంటి చేంజ్ని మనం యాక్సెప్ట్ చేద్దాం సో అనేటువంటి ఒక ఒపీనియన్కి అయితే రావడానికి ఛాన్స్ ఉంది, వస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. ముఖ్యంగా మీ వైపు నుంచి చేంజ్ అనేది చాలా కనపడుతూ ఉంది. చాలా చేంజ్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా మీ పర్సన్ కోసం చాలా చేంజ్ అవుతున్నారు. రిలేషన్‌ని ఎలా అయినా సరే రిలేషన్‌లో ఎక్కడ కూడా ప్రాబ్లమ్ అనేది రాకూడదు. రిలేషన్ అనేది స్టాప్ అవ్వకూడదు. రిలేషన్‌లో బ్రేక్ రాకూడదు. సో, ఖచ్చితంగా ఒక చేంజ్ అనేది ఉండాలి. అది నా వైపు నుంచే ఉండాలి. చేంజ్ అవుదాం అనేటువంటి యాక్సెప్టెన్సీ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. సో, ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే మనం ఫేస్ చేద్దాం. సో, ఎక్కడ కూడా ప్రాబ్లమ్‌కి సో, మనం తల వంచకూడదు. సో, రిలేషన్‌లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. కామన్‌గా వస్తూనే ఉంటాయి. బట్ మనం ఎక్కడా కూడా డౌన్ అవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతోటి
సో ఖచ్చితంగా చేంజెస్‌ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. మీరు చేంజ్ అవుతూ ఉన్నారు. సో వచ్చేటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌ని కూడా పాజిటివ్‌గా కన్వర్ట్ చేయడం కోసం, పాజిటివ్ థాట్స్ తోటి దాన్ని ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళడం కోసం చాలా ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారండి రిలేషన్ కోసం. సో కొంతవరకు ఎక్కడ గూడా ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఆ ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. చేంజ్ అవుతూ ఉన్నారు. చేంజ్ అనేది సో చాలా వరకు చేంజ్ అవుతూ ఉన్నారండి. కొన్ని కొన్ని సందర్భాల్లో మీ ఇష్టాలను చేంజ్ చేసుకుంటూ ఉన్నారు రిలేషన్ కోసం. మీ హ్యాబిట్స్‌ని చేంజ్ చేసుకుంటూ ఉన్నారు రిలేషన్ కోసం. రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశంతోటి. సో, ఎట్ ద సేమ్ టైమ్ మీ పర్సన్ కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. మీ పర్సన్ కూడా చేంజ్ అవుతూ ఉన్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో చేంజ్ అయినా సరే ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్‌ని ఎలా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలనే దాని గురించి మాత్రం సో, ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. బట్ ప్రాబ్లమ్స్ అన్నీ గూడా ఒక ఎండ్ సిట్యుయేషన్‌కైతే వచ్చినియి. కొన్ని బిగినింగ్స్ అనేవి ఉండబోతున్నాయి. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి సో, ఒక న్యూ బిగినింగ్ అనేది ఉండబోతూ ఉంది. ఒక కొత్త లైఫ్ చూడటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అలానే ఏదైతే చేంజ్ అవుతూ ఉన్నారో మీ హ్యాబిట్స్‌లో గాని రిలేషన్‌కి అనుగుణంగా రిలేషన్ ఎక్కడ గూడా బ్రేక్ రాకూడదని చెప్పేసి ఏదైతే చేంజెస్ వస్తూ ఉన్నాయో ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి ఇవన్నీ గూడా సో, ఖచ్చితంగా ఒక పాజిటివ్ సక్సెస్ వైపు తీసుకొని వెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఖచ్చితంగా మీ పర్సన్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. చేంజ్ అవుతూ ఉన్నారు. సో, ఎలా అయినా సరే రిలేషన్‌లో ఎక్కడా గూడా గ్యాప్ అనేది ఉండకూడదు. ఎక్కడ ప్రాబ్లమ్స్ అనేవి ఉండకూడదు. రిలేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో, చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారండి. తను కూడా చేంజ్ అవుతూ ఉన్నారు. సో, ఈ చేంజెస్ అన్నీ గూడా రిలేషన్‌ని స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళడం కోసం మాత్రమే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఊహించినటువంటి చేంజెస్ రావటం, అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అనేవి రావటం రిలేషన్‌కి సంబంధించి, అవి బాగా రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపించడం, వీటి వల్ల కొంత ఆలోచించడం, కొన్నిసార్లు ఓవర్ థింకింగ్‌లోకెళ్ళడం, ఎలా చేయాలి రిలేషన్ ఇంకా మనం స్ట్రాంగ్‌గా తీసుకొనెళ్తే ఏం చేయాలి అని చెప్పేసి వాటి గురించి ఆలోచించడం. బట్ ఓవరాల్‌గా యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా మీరు చేంజ్ అవుతూ ఉన్నారు. మీ పర్సన్ కోసం చేంజ్ అవుతూ ఉన్నారు. రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళాలి. రిలేషన్‌లో ఎక్కడ కూడా గ్యాప్స్ ఉండకూడదు. రిలేషన్‌లో ఎక్కడ కూడా బ్రేక్ అనేది ఉండకూడదు. సో, ఖచ్చితంగా ఏదైతే రిలేషన్‌కి ఇది బ్రేక్ అవుతుంది అని అనుకుంటున్నారో, సో, ఖచ్చితంగా బ్రేక్ అయ్యేటువంటి ప్రతి విషయం ఏదైతే ఉందో, అవన్నిట్లో గూడా వాటి అవకాశం ముఖ్యంగా వాటన్నిటిలో కూడా చేంజ్ అవుతూ ఉన్నారు. రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతోటి కొన్ని కొన్ని హ్యాబిట్స్‌ని మార్చుకుంటూ ఉన్నారు. కొన్ని కొన్ని థాట్స్‌ని మార్చుకుంటూ ఉన్నారు. కొన్ని కొన్ని ప్లానింగ్స్‌ని మార్చుకుంటూ ఉన్నారు. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌ని కూడా చేంజ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ గూడా రిలేషన్‌లోంచి బయటికి రాకూడదు. ఖచ్చితంగా రిలేషన్ అనేది బావుండాలి. ఒక కోఆర్డినేషన్ అనేది ఉండాలి. ఒక టీమ్ వర్క్ తోటి ముందుకెళ్ళాలి. సో, ఒక టీమ్ వర్క్ తోటి ముందుకెళ్ళినప్పుడు మాత్రమే రిలేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తుందని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నారు. సో, ఆ గట్టిగా నమ్ముతున్నారు కాబట్టే చేంజ్ అవుతూ ఉన్నారు. చేంజ్ అవ్వటానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉన్నారు ముఖ్యంగా. సో, రిలేషన్ స్ట్రాంగ్‌గా వెళ్ళాలి, ముందుకెళ్ళాలి అంటే సో, ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి. ఆ చేంజ్ ఖచ్చితంగా మీరు ఆ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా మీ పర్సన్ గూడా సో, చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. ముఖ్యంగా రిలేషన్ పట్ల చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. సో, కొన్ని కొన్ని సందర్భాల్లో చేంజ్ అవుతూ ఉన్నారు. బట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వచ్చు, లేదంటే ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి గోల్స్ కానివ్వచ్చు, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు, వీటన్నిటి వల్ల కూడా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. చాలా థింక్ చేస్తున్నారు. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు. సో, తను గూడా మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నారండి. రిలేషన్‌లో ఎక్కడా గూడా బ్రేక్స్ అనేవి ఉండకూడదు. ఖచ్చితంగా రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్‌గా ముందుకెళ్ళాలి. సో, కాబట్టి ఎక్కడైనా సరే ఈ పలానా విషయంలో ఇది బ్రేక్ అవుతుంది అనుకున్నప్పుడు సో, ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి అనేటువంటి ఒపీనియన్‌తో ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రాబ్లమ్స్ రావటానికి ఛాన్స్ అయితే ఉంది. సో, ఖచ్చితంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా ఆహ్, ఊహించడం కానివ్వచ్చు, లేదు వాటికి సంబంధించినటువంటి చేంజ్ అవ్వటం కానివ్వచ్చు, వాటికి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసుకోవటం కానివ్వచ్చు, ఇవన్నీ కూడా చేయాలి అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ఒకసారి డిలే అవ్వటం, కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి ఎలా మనం ముందుకెళ్ళాలి, అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉన్నాయి. సో, పర్టిక్యులర్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అనేవి వచ్చినప్పుడు ఎలా వాటిని ఓవర్‌కమ్ చేయాలి, ఎలా ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అనే వాటి గురించి సో, ఆలోచించడం కొన్ని సందర్భాల్లో ఊహించని విధంగా రెస్పాన్సిబిలిటీస్ పెరగడం. సో, పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్‌ని ఎలా ఓవర్‌కమ్ చేసుకొని, ఎలా ఫుల్‌ఫిల్ చేసుకొని ముందుకెళ్ళాలి అనే దానికి సంబంధించి సో, ఆలోచించడం. సో, కొన్నిసార్లు కంట్రోల్ మిస్ అవ్వటం. సో, ఎంత చేంజ్ అయినా సరే ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో, ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అనేటువంటి ఒక థింకింగ్‌లోకెళ్ళటం. సో, చేంజ్ అవుతూ ఉన్నారు. రిలేషన్ కోసం చేంజ్ అవుతూ ఉన్నారు. ఇందాక మనం రీడింగ్‌లో చెప్పుకున్నట్లుగా కొన్ని హ్యాబిట్స్ మార్చుకుంటూ ఉన్నారు.
కొన్ని కొన్ని ప్లాన్స్ మార్చుకుంటూ ఉన్నారు. కొన్ని వేస్‌ని, డైరెక్షన్స్‌ని మార్చుకుంటూ ఉన్నారు. రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో. సో, ఇవన్నీ చేస్తున్నారు. ఎంత చేంజ్ అయినా సరే పర్టిక్యులర్ కొన్ని సందర్భాల్లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. ఆ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్‌ని ఎలా ఓవర్‌కమ్ చేసి వెళ్ళాలి అనేటువంటి ఆహ్, ఆలోచనలతోటి కొన్ని కొన్ని సందర్భాల్లో కంట్రోల్ అనేది మిస్ అవ్వటం అనేది జరుగుతూ ఉంది. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా మీరు చేంజ్ అవుతూ ఉన్నారు. మీతో పాటు మీ పర్సన్ కూడా చేంజ్ అయ్యేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఆల్రెడీ కొన్ని కొన్ని విషయాల్లో అతను చేంజ్ అవుతూ ఉన్నారు. సో, ఖచ్చితంగా రిలేషన్‌కి సంబంధించి ఇద్దరు కూడా సేమ్ ఒపీనియన్ మీద ఉన్నారు. ఒకటే ఒపీనియన్ మీద ఉన్నారు. రిలేషన్‌కి సంబంధించి రిలేషన్‌లో ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకూడదు. రిలేషన్‌లో ఎక్కడ కూడా గ్యాప్ రాకూడదు. రిలేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి అనేటువంటి ఒపీనియన్‌తో ఉన్నారు. సో, కాబట్టి రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా స్టేబుల్‌గా ఉన్నారు. అండ్ ఖచ్చితంగా స్టాండ్ అయ్యి ఉన్నారు. రిలేషన్ ఎలా అయినా సరే ఎక్కడ కూడా బ్రేక్ ఉండకూడదు. స్ట్రాంగ్ బాండ్ తోటి రిలేషన్‌ని ముందుకు తీసుకొనెళ్ళాలనేటువంటి విషయం మీద ఖచ్చితంగా స్టేబుల్‌గా ఉన్నారు. అలానే స్టాండ్ అయ్యి ఉన్నారు. ఇప్పటికి అలానే స్టాండ్ అయ్యి ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా ఇద్దరు ఆలోచనలు కూడా ఉన్నాయి. బట్ ఎంత చేంజ్ అయినా సరే కొన్ని సార్లు ఓవర్ థింకింగ్‌లోకి వెళ్తాం. ఎంత చేంజ్ అయినా సరే ఎలాంటి విషయాల్లో చేంజ్ అయినా సరే అది ఫ్యామిలీస్ కోసం అవ్వచ్చు, లేదంటే రిలేషన్ కోసం అవ్వచ్చు, లేదు ఇంకొక విషయంలో అవ్వచ్చు. ఎంత చేంజ్ అయినా సరే రిలేషన్‌లో ప్రాబ్లమ్స్ రావటం అనేది కొన్ని సందర్భాల్లో వాటి గురించి మనం ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళటం, ఎలా వాటిని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేది. కొన్నిసార్లు మనకు కొంత భయం ఉంటుంది. టీమ్ వర్క్ ఏదన్నా మిస్ అవుతదా? మన పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు? ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. నేను చేంజ్ అవుతూ ఉన్నాను. పర్సన్‌కి తెలుస్తుందా లేదా? నేను చేంజ్ అవుతున్నాను అని చెప్పేసి ఓపెన్‌గా చెప్పలేం. పర్టిక్యులర్ విషయంలో మేము చేంజ్ అయ్యామని చెప్పేసి కొన్ని సందర్భాల్లో మనం ఓపెన్‌గా చెప్పలేం. తెలుస్తుందా లేదా అని చెప్పేసి ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో ఏందంటే మనం ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం ఆ పర్టిక్యులర్ విషయాల గురించి. యూనివర్స్ చెప్తూ ఉందండి. బట్ ఇద్దరు కూడా ఒకటే ఒపీనియన్‌తో ఉన్నారు. సేమ్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. సేమ్‌గా ఆహ్, ఒకే డైరెక్షన్‌లో వెళ్తూ ఉన్నారు. కాబట్టి రిలేషన్‌లో అనేది ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఇంకా చేంజ్ అవ్వాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అనేవి రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి. చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఏదైతే మీరు సేమ్ ఒపీనియన్‌తో ఉన్నారో, ఆ ఒపీనియన్ అలాగనే గాని కంటిన్యూ చేస్తే రిలేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ అనేది చెప్తూ ఉందండి. ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. మీ పర్సన్ కోసం మీరు చేంజ్ అవుతున్నారు. మీకోసం మీ పర్సన్ చేంజ్ అవుతూ ఉన్నారు. ఇద్దరు కూడా చేంజ్ అవుతూ ఉన్నారు. వాళ్ళ హ్యాబిట్స్‌ని మార్చుకుంటూ ఉన్నారు. డైరెక్షన్స్‌ని మార్చుకుంటూ ఉన్నారు. ప్లానింగ్స్‌ని మార్చుకుంటూ ఉన్నారు రిలేషన్ కోసం. రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్‌గా ముందుకు తీసుకొనెళ్ళాలి. రిలేషన్‌లో ఎక్కడ గ్యాప్స్ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతోటి ఖచ్చితంగా ఇద్దరు కూడా సక్సెస్ అనేటువంటి డైరెక్షన్‌లో ముందుకెళ్తున్నారు అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ చూద్దాం. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. ఖచ్చితంగా ఒక పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతూ ఉంది. రిలేషన్‌కి సంబంధించి మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉన్నారో, ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారో రిలేషన్‌ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళాలి. ఎక్కడ కూడా గ్యాప్స్ ఉండకూడదు. రిలేషన్‌కి సంబంధించి ఒక ఒపీనియన్ తోటి ఉండాలి. ముఖ్యంగా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండకూడదు. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి. డైరెక్ట్ కమ్యూనికేషన్‌లో ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో, ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. ఒక స్ట్రాంగ్ ఆహ్, వే అయితే ఉండబోతూ ఉంది. ఒక పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతూ ఉంది. ఒక సక్సెసివ్ డైరెక్షన్‌లో అయితే వెళ్ళబోతూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ డెవలప్‌మెంట్ అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా మరీ ముఖ్యంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. రిలేషన్ అనేది చాలా చక్కగా ముందుకెళ్తూ ఉంది. బట్ చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. రిలేషన్‌లో కామన్‌గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ థర్డ్ పర్సన్ వల్ల కానివ్వచ్చు. చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల కావచ్చు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు. ఏదైనా సరే చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి రిలేషన్‌లో వస్తూ ఉన్నాయి. బట్ ఒకటే ఒపీనియన్ మీద ఉన్నారు. చేంజ్ అవుతున్నారు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు చేంజ్ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ చేంజ్ అనేది ఆ రిలేషన్‌ని ఖచ్చితంగా ముందుకు తీసుకొనెళ్ళడానికి ఒక పాజిటివ్ గ్రోత్ తోటి రిలేషన్ ఇంకా ముందుకు తీసుకొనెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తయారు చేసుకునేటువంటి ప్లాన్స్ కానీ, వెళ్ళేటువంటి వే కానీ కరెక్ట్‌గా ఉంది. పాజిటివ్ డైరెక్షన్‌లో వెళ్తూ ఉన్నారు. సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. మరీ ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా సరే డైరెక్ట్ కమ్యూనికేషన్ కోరుకుంటున్నారండి. మీరు గాని, మీ పర్సన్ గాని ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్‌ని కోరుకోవట్లేదు. సో, డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటే మాత్రమే రిలేషన్ సక్సెస్‌గా ముందుకెళ్తుందని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నారు. డైరెక్ట్ కమ్యూనికేషన్‌ని కోరుకుంటూ ఉన్నారు. అది కూడా రిలేషన్ సక్సెస్ అవ్వడంలో అది కూడా కీ రోల్ అనేది ప్లే చేయడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. అండ్ యూనివర్స్ ఖచ్చితంగా చెప్తూ ఉందండి.
ఖచ్చితంగా రిలేషన్ అనేది సక్సెస్ అవ్వాలి. రిలేషన్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి. సో, మీకోసం మీ పర్సన్ చేంజ్ అవ్వాలి. మీ పర్సన్ కోసం మీరు చేంజ్ అవ్వాలి. బట్ అవన్నీ గూడా ఇష్టపూర్వకంగా చేంజ్ అవ్వాలి. రిలేషన్ కోసం చేంజ్ అవ్వాలి. సో, ఖచ్చితంగా రిలేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా రిలేషన్‌లో కూడా ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే చేంజ్ అనేది ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఒక ప్లాన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళికలు ఉన్నప్పుడు మాత్రమే పాజిటివ్ సక్సెస్ అనేది ఖచ్చితంగా ఒక గుడ్ సక్సెస్ అనేది రావడానికి ఛాన్స్ అయితే ఉంది. రిలేషన్‌లో ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ రాకుండా పాజిటివ్‌గా ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారండి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఫైనాన్షియల్‌గా ముఖ్యంగా ఎక్కడా కూడా ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ అనేది ఉండకూడదు. ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి. ఫైనాన్షియల్‌గా చేంజ్ అవ్వాలి. హార్డ్ వర్క్ చేయాలి. ఖచ్చితంగా మీరు ఆలోచిస్తున్నారండి. మీతో పాటు మీ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారు. మరీ ముఖ్యంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఫైనాన్షియల్‌గా చేంజ్ అనేది ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. మీరు చేంజ్ అవుతూ ఉన్నారు కూడా. ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. ఫైనాన్షియల్‌గా సక్సెస్ అవ్వాలి. ఏదైతే సో, ఫైనాన్షియల్‌గా ఆహ్, ఆహ్, ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి. మరీ ముఖ్యంగా హార్డ్ వర్క్ చేయాలి. మనీని ఎర్న్ చేయాలనేటువంటి ఆలోచనలతోటి ముందుకెళ్తూ ఉన్నారు. హార్డ్ వర్క్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. రిలేషన్‌లో కూడా ఎక్కడ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది అస్సలు రాకూడదు. ఫైనాన్షియల్‌గా సక్సెస్‌ఫుల్‌గా ఉన్నప్పుడు మాత్రమే రిలేషన్ అనేది స్ట్రాంగ్‌గా వెళ్తుందని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నారు. దానికోసం అంటూ హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు. హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బిజినెస్ చేసేటువంటి వాళ్ళైతే బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేయాలి. ఇంకా బిజినెస్‌ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి ముందుకెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా చేంజ్ అయితే అవుతూ ఉన్నారండి. ఖచ్చితంగా మీ పర్సన్ కోసం చేంజ్ అవుతూ ఉన్నారు. రిలేషన్ కోసం చేంజ్ అవుతూ ఉన్నారు. చేసే వర్క్‌ని పెంచుకుంటూ ఉన్నారు. ఫైనాన్షియల్‌గా ఇంకా మనం స్ట్రెంథెన్ అవ్వాలి. ఫైనాన్షియల్‌గా బావుండాలి అనేటువంటి ఆలోచనకొచ్చారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా చేసేటువంటి వర్క్ అంతా గూడా ఖచ్చితంగా సక్సెస్ ఖచ్చితంగా రాబోతుంది. మీరేదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, హార్డ్ వర్క్‌కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది ఖచ్చితంగా రాబోతూ ఉంది. ఖచ్చితంగా గుర్తింపు రాబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా సక్సెస్ కూడా రాబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. ఏదైతే కోఆర్డినేషన్ ఉందో, మీరు మీ పర్సన్ కోసం ఎలా అయితే చేంజ్ అవుతున్నారో, అదే విధంగా మీ పర్సన్ మీకోసం ఎలా అయితే చేంజ్ అవుతున్నారో, ఈ మంచి కోఆర్డినేషన్ ఏదైతే ఉందో ఈ మంచి కోఆర్డినేషన్ అనేది రిలేషన్‌ని సక్సెస్ వైపు తీసుకొని వెళ్ళటానికి ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా స్ట్రెంథెన్ అవ్వటానికి, ఫైనాన్షియల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. మీరు ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. ఎలాంటి డిస్టర్బెన్సెస్ కూడా ఉండకూడదు ఫ్యూచర్‌లో ఫైనాన్షియల్‌గా. చేంజ్ అవుదాం. ఇద్దరం చేంజ్ అవుతాం. హార్డ్ వర్క్ చేద్దాం. ఖచ్చితంగా ఫైనాన్షియల్‌గా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేనప్పుడు మాత్రమే రిలేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తుంది. రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది. కాబట్టి రిలేషన్ సక్సెస్ అవ్వాలి అంటే ముఖ్యంగా హార్డ్ వర్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇద్దరం కూడా హార్డ్ వర్క్ చేద్దాం. ఫైనాన్షియల్‌గా బావుందాం. ఖచ్చితంగా రిలేషన్ కూడా ఒక సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ఖచ్చితంగా నమ్ముతున్నారండి. చేంజ్ అవుతూ ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్‌చేంజ్ చేసుకుంటూ ఉన్నారు అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆహ్, చేంజ్ రావటం. ఇందాక మనం రీడింగ్‌లో కూడా చెప్పుకుంటున్నామండి. చేంజ్ అనేది నెగెటివ్‌గా ఉండటం. ఆ నెగెటివ్ చేంజ్ వచ్చినప్పుడు దాన్ని ఎలా మనం ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళాలి అనేటువంటిది మనం ఎంత చేంజ్ అయినా మన పర్సన్ కోసం మనం చేంజ్ అయినా, మన కోసం మన పర్సన్ చేంజ్ అయినా, ఎలాంటి చేంజెస్ అయినా సరే. బట్ అంత చేంజ్ అయినా రిలేషన్‌లో ఇంకా డిస్టర్బెన్సెస్ అనేవి రావటం. రిలేషన్‌లో ఎక్కడో చిన్న గ్యాప్ అనేది రావటం. ఆ గ్యాప్ అనేది ఇంకా పెరిగిపోవటం. దానివల్ల చిన్న డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది లేకపోవడం. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆహ్, కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ చేంజ్ అనేది నెగెటివ్ చేంజ్ అనేది ఎలా చేయాలి? ఎలా ముందుకెళ్ళాలి? ఎలా ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా మనం ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళాలి అనేటువంటిది కొన్ని సందర్భాల్లో మనం మిస్ అవుతాం. ఎన్ని ప్లాన్స్ తయారు చేసుకున్నటువంటి ప్లాన్స్ గాని, ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్లాన్స్ అన్నీ కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మనకి ఏం చేయాలో తెలీదు. ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. అలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ వచ్చాయి. కొన్ని ప్రాబ్లమ్స్‌ని మీరు ఫేస్ చేశారు. మరికొన్ని రాబోతూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రిలేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరెంత చేంజ్ అయినా సరే కొన్ని ప్రాబ్లమ్స్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి తయారు చేసుకునేటువంటి ప్లాన్స్ అనేవి. ఖచ్చితంగా మీరు రిలేషన్‌కి సంబంధించి రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ఎలా ముందుకు తీసుకొనెళ్ళాలనే దానికి సంబంధించి ఇంకా మంచి ప్లాన్స్ తయారు చేసుకోండి అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. మరీ ముఖ్యంగా మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే అప్ అండ్ డౌన్స్. డౌన్‌లోకి వెళ్ళిపోవడం. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఏం చేయాలి? ఎలా చేయాలి? బట్ మీ పర్సన్ మాత్రం చాలా చేంజ్ అవుతూ ఉన్నారండి. రిలేషన్ కోసం చేంజ్ అవుతూ ఉన్నారు. కొన్ని కొన్ని తన ఇష్టాలను కూడా వదిలేసుకుంటూ ఉన్నారు రిలేషన్ కోసం.
రిలేషన్ ఎలా అయినా సరే ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతోటి సో చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. చాలా ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి. బట్ ఎంత చేసినా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రావటం, ఆ ప్రాబ్లమ్స్‌ని ఎలా ఫేస్ చేయాలనేటువంటి ఒక కన్‌ఫ్యూజ్డ్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి పాజిటివ్ ఆపర్చునిటీస్ చాలా రాబోతూ ఉన్నాయి. సో వచ్చేటువంటి ప్రతి పాజిటివ్ ఆపర్చునిటీస్‌ని కూడా ఉపయోగించుకోండి. సో మంచి ఆపర్చునిటీస్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి. అండ్ మరీ ముఖ్యంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయడం జరిగింది. రిలేషన్‌లో ముఖ్యంగా మీరు గాని, మీ పర్సన్ గాని రిలేషన్‌కి సంబంధించి సో చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేశారండి. రిలేషన్ చాలా ఇంకా సక్సెస్ అవుతుంది అనేటువంటి సిట్యుయేషన్‌లోకి వెళ్ళేటప్పటికి రిలేషన్ అనేది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా డౌన్ అయిపోవటం, కొన్ని థర్డ్ పర్సన్ వల్ల కానీ, లేదంటే ఎక్స్‌టర్నల్ ఫోర్సెస్ వల్ల గానీ, కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఊహించని విధంగా ఆ ప్రాబ్లమ్స్ అనేవి రావటం. ఇలాంటి పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని చాలా ఫేస్ చేశారు. రిలేషన్ కోసం తయారు చేసుకున్నటువంటి ప్రతి ప్లాను కూడా ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ అయినటువంటి సిట్యుయేషన్స్‌లోకి సో వెళ్ళిపోయారు. సో చాలా చేంజ్ అయ్యారు. ఆ సిట్యుయేషన్స్‌తోనే, ఆ ఫెయిల్యూర్స్‌తోనే లేదు వచ్చినటువంటి ఆ సిట్యుయేషన్స్ చాలా చేంజ్ అయ్యారు. మీరు చేంజ్ అయ్యారు. మీ పర్సన్ చేంజ్ అయ్యారు. ఎంత చేంజ్ అయినా సరే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం ఎలా చేయాలి? ఎలా ముందుకెళ్ళాలి? ఏం చేయాలి? అనేటువంటి సో కరెక్ట్ ఆ ప్లాన్ మిస్ అవ్వటం. సో, కొంత ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళటం, కొంత కన్‌ఫ్యూజ్డ్ సిట్యుయేషన్స్‌లోకెళ్ళటం. ఎలా ఎలా చేయాలి? ఏం చేయాలి? ఎలా ఉండాలి మనం? ఏం చేయాలి? అని చెప్పేసి. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి. బట్ ఏదైతే మీరు పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేశారో అవన్నీ గూడా సో, ఎండింగ్ స్టేజ్‌కొచ్చినియి. ఒక న్యూ బిగినింగ్ అనేది ఉండబోతూ ఉంది. ఖచ్చితంగా న్యూ బిగినింగ్‌లో ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండబోతూ ఉంది. ఒక న్యూ పాజిటివ్ వేవ్స్ అనేవి ఉండబోతూ ఉన్నాయి. పాజిటివ్ థాట్స్ అనేవి ఉండబోతూ ఉన్నాయని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని అయితే ఫేస్ చేశారు. ఎందుకు చేంజ్ అయ్యారు? మీ పర్సన్ మీకోసం ఎందుకు చేంజ్ అయ్యారు? మీరు ఇద్దరు గూడా ఎందుకు చేంజ్ అయ్యారు అని చెప్తే ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. ఎలాంటి పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేశారు రిలేషన్‌లో. ఖచ్చితంగా చేంజ్ అవ్వాల్సినటువంటి సిట్యుయేషన్ అనేది వచ్చింది. చేంజ్ అయ్యారు. బట్ కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో ఎంత చేంజ్ అయినా సరే ఆ సిట్యుయేషన్స్ అన్నీ మళ్ళీ మనం ఓవర్‌కమ్ చేయటం, మళ్ళీ ఓవర్‌కమ్ చేసి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులనేవి రావటం, ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఏం చేయాలని చెప్పేసి సో, వాటి గురించి ఆలోచించడం. ఇవన్నీ కూడా కొన్ని కొన్ని సార్లు థింకింగ్‌లోకెళ్ళటం, కొన్నిసార్లు ప్లాన్స్ అన్నీ ఫెయిల్యూర్ అవ్వడం, కొలాప్స్ అయిపోవటం. సో, మన ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా ఆహ్, మనల్ని రీజన్‌గా చూపించడం. సో, ఇవన్నీ కూడా కొన్ని చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేశారని చెప్పి ముఖ్యంగా జాబ్ సిట్యుయేషన్స్‌లో అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు, ఫ్యామిలీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు, డ్యూటీస్ కానివ్వచ్చు. సో, ఇవన్నీ కూడా చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేశారని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తూ ఉంది. సో, రిలేషన్ కోసం మారుతూ వస్తున్నారు. చేంజ్ అవుతూ వస్తున్నారు. మీ హ్యాబిట్స్‌ని గాని, లేదంటే మీ ఇష్టాలను గాని చాలా చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు రిలేషన్ కోసం. రిలేషన్‌లో నుంచి ఎక్కడ బయటికి రాకూడదు. రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలనేటువంటి ఉద్దేశంతోటి సో, చాలా చేంజ్ అవుతూ వస్తున్నారండి. బట్ ఇవన్నీ గూడా సక్సెస్ వైపు వెళ్ళటానికి రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ యూనివర్స్ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి. ఖచ్చితంగా మీకొక మంచి డేస్ అయితే రాబోతూ ఉన్నాయి రిలేషన్‌కి సంబంధించి అని చెప్పేసి సో, చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. ఒక ప్రోగ్రెస్ అయితే ఉండబోతూ ఉంది. ఒక మంచి పాజిటివ్ ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది. మీరు ఏదైతే చేంజ్ అయ్యారో మీకోసం మీ పర్సన్ ఏ విధంగా అయితే చేంజ్ అయ్యారో, మీ పర్సన్ కోసం మీరు ఏ విధంగా అయితే చేంజ్ అయ్యారో, ఇవన్నీ రిలేషన్ కోసం ఏ విధంగా అయితే చేంజ్ అయ్యారో, సో, ఖచ్చితంగా రిలేషన్ అనేది ఒక పాజిటివ్ గ్రోత్ తోటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా మీరు ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు. రిలేషన్ ఇంకా మనం స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళాలి. ఎలా తీసుకొనెళ్ళాలి? ఏ ప్లాన్స్ మనం తయారు చేసుకోవాలి? ఎలా ఉంటే రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుందని చెప్పేసి సో, ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎలా రావచ్చు? వాటిని ఎలా మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేటువంటి దాని గురించి కూడా సో, ఆలోచిస్తూ ఉన్నారు. తయారు చేసుకున్నటువంటి ప్రతి ప్లాన్‌ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అవుతూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఈసారి మంచి డైరెక్షన్‌లో వెళ్తూ ఉన్నారండి. మనసులో చాలా కోరికలున్నాయి. అందులో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి కోరిక వెళ్ళేటువంటి డైరెక్షన్ ఖచ్చితంగా సక్సెస్ వైపు వెళ్ళాలి. తయారు చేసుకున్నటువంటి ప్లాన్ అనేది సో, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు.
మనసులో ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారండి. సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. ఇంత చేంజ్ అయ్యారు, మీరు చేంజ్ అయ్యారు, మీ పర్సన్ చేంజ్ అయ్యారు. ఇవన్నీ కూడా రిలేషన్ కోసం ఇంత కష్టపడ్డారు. ఇంత కష్టపడిన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు జనరల్‌గా మనం ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళడం జరుగుతుంది. బట్ వచ్చినటువంటి ప్రతి ప్రాబ్లమ్‌ని కూడా మీరు ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. మనసులో ఒకటే కోరుకుంటున్నారు, రిలేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి. రిలేషన్‌లో ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్ కూడా ఉండకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ న్యూ బిగినింగ్ అయితే ఉండబోతూ ఉంది. ఒక హ్యాపీ లైఫ్ అయితే రాబోతూ ఉంది. ఏదైతే మీరు హ్యాపీ మూమెంట్స్‌ని కోరుకుంటూ ఉన్నారో, రిలేషన్‌లో స్ట్రాంగ్ బాండ్‌ని కోరుకుంటూ ఉన్నారో, సో ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండబోతుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. మీ మీద మీ పర్సన్‌కి నమ్మకం ఉంది. సో మీ పర్సన్ మీద మీకు నమ్మకం ఉంది. ఆ నమ్మకమే రిలేషన్‌ని నిలబెడుతుంది. ఆ నమ్మకమే రిలేషన్‌ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అలానే చాలా ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి. కెరియర్‌కి సంబంధించి ఆపర్చునిటీస్ అయితే రాబోతూ ఉన్నాయండి. వచ్చేటువంటి ఆపర్చునిటీస్‌ని చక్కగా ఉపయోగించుకోండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఖచ్చితంగా లైఫ్‌ని నమ్ముతూ ఉన్నారు. కెరియర్‌ని నమ్ముతూ ఉన్నారు. దైవాన్ని నమ్ముతూ ఉన్నారు. లైఫ్‌లో సక్సెస్ అవ్వగలం అని చెప్పేసి గట్టిగా నమ్ముతూ ఉన్నారు. సో, ఖచ్చితంగా మీ నమ్మకం ఏదైతే ఉందో, ఆ నమ్మకం ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకొనెళ్తుంది. మిమ్మల్ని ఒక సక్సెస్ మార్గంలో తీసుకొనెళ్ళి ఖచ్చితంగా మిమ్మల్ని ఒక స్టెప్ పైనుంచుతుందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. అలానే మీ పర్సన్ చాలా స్టెప్స్ తీసుకుంటూ ఉన్నారు రిలేషన్ కోసం. రిలేషన్‌ని స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళటం కోసం. ముఖ్యంగా అందులో ప్రధానమైంది కెరియర్ మీద ఫోకస్ చేయడం, రిలేషన్ మీద ఫోకస్ చేయడం. సో, ఇందాక మనం రీడింగ్‌లో చెప్పుకున్నట్టుగా హార్డ్ వర్క్ చేయడం, ఫైనాన్షియల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని చెప్పేసి. సో, ఇవన్నీ కూడా స్టెప్స్ తీసుకుంటూ ఉన్నారండి. రిలేషన్‌లో ఎక్కడ ప్రాబ్లమ్ రాకూడదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా దాన్ని మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి. సో, ఖచ్చితంగా ఈ స్టెప్స్ అన్నీ కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ రిలేషన్‌ని క్రియేట్ చేయడంలో, ఒక మంచి స్ట్రాంగ్ బాండ్ తోటి రిలేషన్‌ని ముందుకు తీసుకొని వెళ్ళడంలో ఉపయోగపడతాయని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ కొన్ని సందర్భాల్లో చాలా డిసప్పాయింట్‌మెంట్ అయినటువంటి సిట్యుయేషన్స్ చాలా ఉన్నాయండి రిలేషన్‌కి సంబంధించి. సో, అది జాబ్ పరంగా కానివ్వచ్చు, రిలేషన్ పరంగా కానివ్వచ్చు, ఫ్యామిలీ పరంగా కానివ్వచ్చు, కెరియర్ పరంగా కానివ్వచ్చు. ఆల్మోస్ట్ మనం సక్సెస్ ఇందాక కూడా మనం రీడింగ్‌లో చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ ఇంకా సక్సెస్ అయ్యామనేటువంటి సిట్యుయేషన్‌కొచ్చేటప్పటికి డౌన్ ఫేజ్‌లోకెళ్ళిపోవడం. సో, వన్స్ డౌన్ ఫేజ్‌లోకెళ్ళిన తర్వాత మళ్ళీ అప్ ఫేజ్‌లోకి రావటం. బట్ వర్క్ ఎంత హార్డ్ వర్క్ చేసినా తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రాకపోవడం. సో, ఇవన్నీ కూడా బట్ సక్సెస్ మనకు కనపడుతూనే ఉంది. ఆ సక్సెస్ వరకు మనం వెళ్ళలేకపోతూ ఉన్నాం. సో, అక్కడి వరకు వెళ్ళేటప్పటికి మళ్ళీ డౌన్ స్టేజ్‌కొచ్చేస్తూ ఉన్నాం. సో, ఇవన్నీ కూడా సో, ఖచ్చితంగా ఎస్పెషల్లీ రిలేషన్‌కి సంబంధించి సో, ఇంకా కంప్లీట్ అయిపోయింది. రిలేషన్‌కి సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళిపోతుంది అనుకున్నటువంటి టైంలో ఒక చిన్న ప్రాబ్లమ్ అనేది రావటం. ఆ ప్రాబ్లమ్‌కి అనుగుణంగా మనం చేంజ్ అవ్వటం, మీరు చేంజ్ అవ్వటం, మీ పర్సన్ చేంజ్ అవ్వటం. తన హ్యాబిట్స్‌ని వదిలేసుకోవటం, తన ఇష్టాలను వదిలేసుకోవటం. ఇంత చేసినా సరే మళ్ళీ రిలేషన్‌లో ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అవ్వటం. ఇంత చేంజ్ అయినా సరే మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేవి రావటం. సో, కొన్ని సందర్భాల్లో చాలా డిసప్పాయింట్‌మెంట్ అయినటువంటి సిట్యుయేషన్స్ చాలా ఫేస్ చేశారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, కొన్ని ఇష్టాలను వదిలేసుకున్నటువంటి సందర్భాలున్నాయి. చాలా రిలేషన్ కోసం చాలా చేంజ్ అయినటువంటి సందర్భాలైతే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. బట్ ఇవన్నీ గూడా సక్సెస్ వైపు ఖచ్చితంగా తీసుకొనెళ్తాయని చెప్పేసి యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉందండి. సో, ఖచ్చితంగా మీరెళ్ళేటువంటి డైరెక్షన్ అనేది సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నారు. కొన్ని ఇష్టాలను వదిలేసుకున్నా సరే, ఖచ్చితంగా మళ్ళీ హ్యాపీ డేస్ రావటానికి ఛాన్స్ అయితే ఉంది. మళ్ళీ ఏదైతే ఆనందకరమైనటువంటి క్షణాలు కావాలి అని కోరుకుంటున్నారో, మీ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో, సో, ఖచ్చితంగా అవన్నీ కూడా రావటానికి మీ మనసులో డ్రీము సక్సెస్ అవ్వటానికి కూడా ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే అండ్ చెప్తూ ఉంది. ముఖ్యంగా వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్‌ని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ, ఆ ప్రాబ్లమ్‌లోంచి ఎస్కేప్ అయితూ మాక్సిమం ఎళ్ళిపోయినటువంటి సందర్భాలున్నాయి. బట్ కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, వీటిలోంచి ఎలా ఓవర్‌కమ్ చేసుకొని బయటికి రావాలి అనేటువంటి విషయాల్లో కొంతవరకు ఇబ్బంది పడినటువంటి పరిస్థితులైతే ఉన్నాయి. బట్ పాజిటివ్ లైఫ్ అంతా కూడా మారబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. ఒక పాజిటివ్ వే రాబోతూ ఉంది. పాజిటివ్ ఎనర్జీ రాబోతూ ఉంది. సో, ఖచ్చితంగా మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అయ్యేటువంటి రోజైతే సో, రాబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది టారో ద్వారా. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. చాలా ధైర్యంగా స్టెప్స్ వేస్తూ ఉన్నారు. తీసుకునేటువంటి ప్రతి స్టెప్పు గాని, తయారు చేసుకునేటువంటి ప్రతి ప్రణాళిక గాని చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఉన్నారండి. ఎందుకంటే కెరియర్‌లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారు. రిలేషన్‌లో ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారు.
లైఫ్‌లో ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారు. వేసేటువంటి ప్రతి స్టెప్ కూడా చాలా ధైర్యంతోటి ముందుకేస్తున్నారు. మీరు గాని, మీ పర్సన్ గాని. సో, ఎక్కడ కూడా రిలేషన్ బ్రేక్ అవ్వకూడదు. రిలేషన్‌లో ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అనేది రాకూడదు. ఖచ్చితంగా రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతోటి ఖచ్చితంగా ఆహ్, మీకు మీరు మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా టెంపరరీ ప్రాబ్లమ్స్. సో, ఖచ్చితంగా మనం చేంజ్ అవుతూ ఉన్నాం. రిలేషన్ కోసం మనం చేంజ్ అవుతూ ఉన్నాం. సో, కాబట్టి రిలేషన్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ లేదు. వచ్చినా మనం ఓవర్‌కమ్ చేయగలం అనేటువంటి నమ్మకంతోటి ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. చాలా ఫోకస్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కెరియర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. రిలేషన్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. రిలేషన్ ఇంకా ముందుకు తీసుకొనెళ్ళాలి అనేటువంటి ఉద్దేశ్యం మీద దాని మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఆ అంశం మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆలోచిస్తూ ఉన్నారు. ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు. మీకు మీరు మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు. మీరు మీ పర్సన్‌కి ధైర్యం చెప్తూ ఉన్నారు. మీ పర్సన్ మీకు ధైర్యం చెప్తూ ఉన్నారు. సో, ఎలా అయినా సరే రిలేషన్‌ని మనం ముందుకు తీసుకొనెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతోటి కలిసి మనం నడుద్దాం. ఒక టీమ్ వర్క్ తోటి ముందుకెళ్దాం. ఒక మంచి కొలాబరేషన్ ఉంటే మాత్రమే మన రిలేషన్ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నారు. యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. ఖచ్చితంగా మీరు ఏదైతే చేంజ్ అయ్యారో మీకోసం మీ పర్సన్ చేంజ్ అయ్యారో, మీ పర్సన్ కోసం మీరు చేంజ్ అయ్యారో, ఖచ్చితంగా రిలేషన్ అనేది సక్సెస్ అవుతుంది అని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది. సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా! ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రైడ్. మీ పర్సన్ కోసం మీరు చేంజ్ అవుతున్నారా? లేదు మీకోసం మీ పర్సన్ చేంజ్ అవుతూ ఉన్నారా? మారుతూ ఉన్నారా? అనే దానికి సంబంధించి మనమైతే లాంగ్ రైడ్ చేసాం. యూనివర్స్ చెప్తూ ఉందండి. ఖచ్చితంగా చేంజ్ అవుతున్నారు. మీ పర్సన్ కోసం మీరు చేంజ్ అవుతున్నారు. మీకోసం మీ పర్సన్ చేంజ్ అవుతున్నారు. ఒకళ్ళు కూడా చేంజ్ అవుతూ ఉన్నారు. బట్ ఇవన్నీ కూడా రిలేషన్ కోసం చేంజ్ అవుతూ ఉన్నారు. రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతోటి చేంజ్ అవుతూ ఉన్నారు. బట్ చేంజ్ అయినా సరే కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. అవి కూడా ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా రిలేషన్ అనేది సక్సెస్ అవుతుంది అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. ఫ్రెండ్స్, ఇలాంటి లాంగ్ రీడ్స్ మన ఛానల్‌లో చాలా అవైలబుల్‌గా ఉన్నాయండి. ఇంకా చాలా రాబోతూ ఉన్నాయి. మీరు గాని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలండి. వ్యూవర్స్ ఎప్పుడు ఆర్థికంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫు నుంచి మేము కోరుకుంటూ ఉన్నాం. మరొకసారి హ్యాపీ వినాయక చవితి అండి. ఆ గణనాథుని ఆశీస్సులు అందరి మీద ఉండాలి. మా సబ్స్క్రైబర్స్ మీద, వ్యూవర్స్ మీద ఆ గణనాథుని ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలి. మా వ్యూవర్స్ ఎప్పుడు కూడా సుఖశాంతులతోటి ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలి అని చెప్పేసి మా ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్‌గా ఉన్నాయండి. ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థాంక్ యూ వెరీ మచ్.